దేశంలో రెండు భావజాలాల మధ్య పోరు జరుగుతోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. అదానీ అంబానీలపై ఉన్న ప్రేమ దళితులపై లేదన్నారు. ఇక గంగలో మునిగితే దేశంలోని పేదరికం తొలగుతుందని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేజ్రీవాల్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దేశంలో సిద్ధాంతాల మధ్య ఫైట్ జరుగుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని తొలగించేవారన్నారు. మధ్యప్రదేశ్లోని అంబేద్కర్ స్వస్థలం మావువాలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సభలో పాల్గొన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే దేశంలోని పేద అణగారిన వర్గాలకు న్యాయం జరగదన్నారు. बीजेपी की सोच है कि आपके दो भविष्य, एक मजदूरी करो और दूसरा अगर आपने ज्यादा चिल्लाया तो जेल में जाओ. ये इनका 21वीं सदी का विजन है. जहां भी आरएसएस के लोग, बीजेपी के लोग इस संविधान पर आक्रमण करते हैं, जहां भी वो गरीबों को कुचलने की कोशिश करते हैं, जहां भी वो कमजोरों को मारने की कोशिश करते हैं, कांग्रेस पार्टी के कार्यकर्ता को वहां जाकर पत्थर जैसे वहां जाकर खड़ा हो जाना चाहिए, చట్టాన్ జైసే వహా ఖడా హో జానా చాహియే. ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ అంబేద్కర్ ను అవమానిస్తోందన్నారు రాహుల్. బీజేపీ ప్రభుత్వానిది రాజ్యాంగ వ్యతిరేక విధానాలన్నారు. అదానీ అంబానీలపై ఉన్న ప్రేమ దళితులపై లేదన్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రాహుల్. మోహన్ భగవత్ కామెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ను అవమానించేలా ఉన్నాయన్నారు. తెలంగాణలో కులగణన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామన్నారు. हम तेलंगाना को दिखाने जा रहे हैं कि तेलंगाना में दलितों की कितनी भागीदारी है, पिछड़ों की कितनी भागीदारी है, आदिवासियों की कितनी भागीदारी है, कौन सी संस्था में कौन कौन बैठा हुआ है. तेलंगाना में हमने काम शुरू कर दिया, कर्नाटक में हमने काम शुरू कर दिया और ये क्रांतिकारी निर्णय होगा. గంగలో మునిగితే దేశంలోని పేదరికం తగ్గుతుందా అని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోదీ, అమిత్ షా చాలా పాపాలు చేశారని, ఎన్ని పుణ్యస్నానాలు చేసినా ప్రాయశ్చితం ఉండదన్నారు. ప్రధాని మోదీ ఒక చేత్తో రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూనే మరొక చేత్తో దానికి వ్యతిరేక పనులు చేస్తారని విమర్శించారు ఖర్గే. 400 पार वाले तो गए, अब तुम मेजॉरिटी में भी नहीं है, तुमको मेजॉरिटी नहीं मिली, तुम 2 पैर लगा लिए. एक हमारे आंध्रा के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू का एक पैर है मोदी को, और दूसरा पैर है बिहार के नीतीश कुमार का. ये 2 पैरों पे ठहरा है मोदी. उसको कोई चुप ऐसा ढकल दो, वो गिर जाने वाला है, ये सरकार गिर जाने वाली है. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్. మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి నెల మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మార్చుతామన్నారు. మరోసారి అధికారం ఇస్తే యమునా నదిని క్లీన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో, ట్యాక్సీ, ఈ రిక్షా డ్రైవర్ల కూతుర్ల వివాహాలకు 1,00,000 రూపాయలు అందజేతతో పాటు వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా కల్పిస్తామన్నారు కేజ్రీవాల్. महिला सम्मान योजना कि हर महिला को हर महीने 2100 रुपए उसके बैंक अकाउंट में दिए जाएंगे. पानी के गलत बिल आने की, तो ये जिन जिन लोगों के गलत बिल आए हुए हैं उनको बिल भरने की जरूरत नहीं है. सरकार बनने के बाद ये सारे पानी के बिल माफ कर दिए जाएंगे. జేపీసీ చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారన్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వక్ఫ్ బోర్డుపై ప్రతిపక్షాలు చేసిన సవరణలను మొత్తం తిరస్కరించారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీలు ప్రతిపాదించిన వాటికి మాత్రం ఆమోదం తెలిపారన్నారు. అసలు ఎలాంటి చర్చలు లేకుండానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఓకే చెప్పిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే అన్నారు కళ్యాణ్ బెనర్జీ. Regarding the amendment which we have brought, he did not allow us to give dissent to speak of the amendment which they have brought. He did not allow us to speak a single word, single thing. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఆదివాసీ, దళిత, ఓబీసీలకు ఆర్థిక, సామాజిక న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నామన్నారు.